హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఈ ఎండలకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వేడి చేస్తుంది. అందుకే ఒంటికి చలవ చేసేలాగా ఏదో ఒకటి తీసుకోవాలి. రాగిజావ తాగితే ఒంటికి చలవ కదా, అందుకే సమ్మర్ వచ్చిందంటే మా పాప కోసం మా కోసం రాగిపిండి ఇంట్లోనే చేస్తుంటాను. ఈసారి రాగుల్ని స్ప్రౌట్స్ చేసి పౌడర్ చేశానండి. ఎలా చేశానో మీరు చూసేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 1 కేజీ రాగుల్ని తీసుకున్నానండి. వేరే మిల్లెట్స్ గురించి నాకు తెలియదు, కానీ ఈ రాగుల్ని మాత్రం చాలా సార్లు కడగాలి. చూడండి, ఫస్ట్ టైం కడిగినప్పుడే వాటర్ ఎలా చేంజ్ అయ్యాయో. ఈ వాటర్ వంపేసి 4-5 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత రాగులు నిండేలా తాగే వాటర్ ని పోసి మూత పెట్టి నైట్ అంతా లేదా 8 నుంచి 10 గంటలు నానబెట్టాలి. నేనైతే నైట్ నానబెట్టానండి, మార్నింగ్ కి చక్కగా నానిపోయాయి. తర్వాత రాగుల్లో ఉన్న వాటర్ అంతా వంపేసి ఇంకో 2 సార్లు కడిగి జల్లెల్లో వేసి వాటర్ అంతా పోయే వరకు అలానే ఉంచాలి. ఇప్పుడు రాగుల్ని స్ప్రౌట్స్ చేయడానికి వాష్ చేసుకున్న క్లాత్ ని తీసుకుని రాగుల్ని అందులో వేసి మూటలా కట్టాలి. తర్వాత ఆ మూటని గిన్నెలో పెట్టి దానిపైన మూత వేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలానే ఉంచాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూస్తే చూడండి, స్ప్రౌట్స్ ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఆ మూటని విప్పేసి స్ప్రౌట్స్ అన్ని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా స్ప్రౌట్స్ చేసుకున్నాక వీటిని ఎండపడే ప్లేస్ లో ఒక పేపర్ గానీ ఏదైనా కవర్ కానీ వేసి దానిపైన పల్చటి క్లాత్ వేసి స్ప్రౌట్స్ ని క్లాత్ మీద పరిచి బాగా ఎండే వరకు 3 to 4 days ఎండపెట్టుకోవాలి. రాగులు ఇలా ఎండిపోయిన తర్వాత పాన్ లో వేసి ఫ్రై చేయాలి. రాగులన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేస్తే సరిగ్గా యాగవు కదా, అందుకే ఫస్ట్ సగం వేసి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తాయంటే ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి, అప్పుడే అర్థమైపోతుంది మంచిగా ఫ్రై అయ్యాయని. లేదంటే కొన్ని నోట్లో వేసుకుని నమిలితే క్రిస్పీగా ఉంటే ఫ్రై అయినట్టే. నేనైతే ఇక్కడ పెద్ద ప్యాన్నే తీసుకున్నాను కాబట్టి కేజీ రాగుల్ని 2 సార్లుగా ఫ్రై చేశానండి. అదే మీరు చిన్న ప్యాన్ తీసుకునేలాగైతే ఎక్కువ సార్లు కొంచెం కొంచెంగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సగం ప్యాన్లో వేసి ఫ్రై చేశాను కదండి, అవి మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు అవి ప్లేట్లో వేసి చల్లారి పెట్టి ఇంకో సగం కూడా ఫ్రై చేసుకుని మొత్తం చల్లారి పెట్టుకోవాలి. రాగుల్ని మాత్రమే కాకుండా అందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి వేసి పౌడర్ చేస్తే రాగిజావ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకపోయినా రాగుల్ని స్ప్రౌట్స్ చేసి రాగిపిండి చేసి ఈ సమ్మర్లో పిల్లలకి రోజుకొక్కసారైనా రాగిజావ తప్పకుండా ఇవ్వండి. ఎందుకంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి కదండి, ఇంకా మనం ఎంత చెప్పినా పిల్లలు ఎండలో ఆడుతూనే ఉంటారు. అందుకే డైలీ 1 గ్లాస్ రాగిజావ ఇస్తే వాళ్ళు ఎండలో ఆడినా వేడి చేయకుండా ఉంటుంది. బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజల్ని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఆల్రెడీ ఫ్రై చేసిన రాగుల్లో వేసి మొత్తం బాగా చల్లారనివ్వాలి. అన్నీ చల్లారాక మిక్సీ గిన్నెలో కొన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే మిక్సీ గిన్నెలో ఎక్కువ టైం పడుతుందని ఒక పెద్ద బాక్స్లో పోసి పిండి మిల్లు దగ్గరికి తీసుకెళ్లి పౌడర్ చేయించుకుని వచ్చాను. మనం ఇంటి దగ్గర ఎంత మిక్సీ పట్టినా కానీ మళ్ళీ జల్లించుకోవాలి కదండి, అదే పిండి మిల్లులో పట్టిస్తే మెత్తగా ఉంటుంది, ఇంకా జల్లించే పని కూడా ఉండదు. ఇలా ఒక్కసారి ఎక్కువగా పిండి చేసుకుని పెట్టుకుంటే ఈ పిండితో మనకి నచ్చినట్లు అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా రాగిపిండితో జావతో పాటు రాగిపిండి సున్నుండలు కూడా చేస్తుంటాను. మీకు గనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.